నిన్న సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. అది 8 వారాలలోగా ఢిల్లీ వీధులలో వీధి కుక్కలు ఒక్కటి కూడా కనిపించొద్దని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. దాన్ని ఎవరేమనుకున్నా నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. రోజు చర్చిలో సండే స్కూల్కు వెళ్లిన బాలుడిపై కుక్క అమాంతం దాడి చేసింది. మెడకు ఖర్చు చూశారు కదా, చిన్న చిన్న పిల్లలు, అమాయక పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. దీనికి గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి అయితే రామ్ గోపాల్ వర్మ చాలా రోజులు, వారం 10 రోజులు చాలా పోరాడాడు, కానీ ఎవరు కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జంతు ప్రేమికులు వీధులలోకి వచ్చేసి గొడవలు మొదలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అమలావ్ గారు ఉన్నారు మన రాష్ట్రంలో, జంతు రక్షణ కోసం ఏదో సేవలు చేస్తున్నారు ఆమె. జంతువులు అంటే ఒక్క కుక్కలేనా జంతువులు? నేను అడిగే ప్రశ్న, మన దేశంలో జంతువులు అంటే ఒక్క కుక్కలేనా? ఇంకేమేం జంతువులు లేవా? మిగతా అన్ని జంతువులు కావా? ఈ జంతు ప్రేమికులు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, భూమి మీద ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా జంతువే. అక్కినేని నాగార్జున ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తుంటే చూశాను, వీకెండ్ వస్తే నేను మంచిగా నాటుకోడి కోసుకొని తింటాను అంటే. నాటుకోడి జంతువు కదా? మరి అమలు నాకు సమాధానం చెప్పాలా దీని విషయంలో? జంతువులు అంటే అన్ని జంతువులే కదా, మరి కొన్నిటి విషయాలల్లో ఎందుకు అంత శ్రద్ధ, కొన్నిటి విషయాలల్లో ఎందుకు అంత అశ్రద్ధ? అంటే రోజు మనం కోటాను కోట్ల కోళ్ళను, గొర్రెలను, మేకలను, పందులను, ఆవులను కోసుకొని తింటాం. అవి జంతువులు కావా? మరి ఈ జంతు ప్రేమికులకు అవి ఎందుకు కనిపించడం లేదు? నా ప్రశ్న ఇది. జంతువులను ప్రేమించే వాళ్ళు అన్నిటినీ ప్రేమించండి, లేకపోతే వదిలేయండి. కానీ ఇట్లా ఒక కుక్కలు మాత్రమే జంతువులు అన్నట్టు ప్రవర్తించే వాళ్ళందరికీ నా ప్రశ్న, మిగతావన్నీ జంతువులు కావా? మీ ఇళ్ళల్లో వీటిని తినడం లేదా? ముందు మీ ఇళ్ళల్లో వాటిని ఎవరిని తినకుండా చేయండి, చూద్దాం. అదొక్కటి చేయగలిగితే మీరు జంతు ప్రేమికులని నేను ఒప్పుకుంటాను. ఇదేం ధర్మం, ఇదేమి నీతి, ఇదేమి పద్ధతి? అసలు ఇది ఒక పద్ధతేనా? జంతు ప్రేమికులకు నా ప్రశ్న ఇది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు? ఆ పిల్లలు ఎలా చనిపోతున్నారు? నేను కూడా ఇప్పుడు ఒకసారి వీధిలోకి వెళ్తే భయం అవుతుంది. ఒకసారి 5-6 కుక్కలు మీదకి వచ్చేస్తున్నాయి. వాటిని ఎలా తప్పుకోవాలో అర్థం కావట్లేదు నాకు. నేనొక్కనే కాదు, చాలామంది వీటి బాధల్ని ఎదుర్కొంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళని చంపమని కాదు, వాటిని చంపేయమని కాదు, ఖచ్చితంగా వాటిని ఎక్కడన్నా ఒక సేఫెస్ట్ ప్లేస్లో పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ఈ జంతు ప్రేమికులది. దానికి ముందు మీరు రెడీ అవ్వండి. ఎందుకంటే ఇది ఒక సుప్రీంకోర్టు ఒక ఢిల్లీకే వర్తించేది. ఇది ఒకసారి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది అంటే అది దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అమలవుతుందని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది.